హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. శ్వాస బరువుగా మారిన రుద్ర వద్దు వద్దు అనుకుంటూనే ఒంటి మీద తెలుస్తున్న వేడికి ఫాస్ట్ గా వెళ్లి డ్రెస్ తోనే కూల్ షవర్ కింద నిలబడితే డోర్ లాక్ లో ఉన్న డిఫరెన్స్ గమనించిన ఐరా చేతన్ కి చూపిస్తే ఇట్స్ ఓకే, ఫ్రెష్ అయి వస్తాళ్లే, చాలా చిరాగ్గా ఉంది, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూనే సెక్యూరిటీ మెడికల్ కిట్ తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళాడు చేతన్. ఫ్రెష్ అవ్వడానికి ఐరన్ గేట్ ఎందుకు లాక్ చేయడం అనుకుంటూనే గ్రిల్ దగ్గరికి వచ్చిన ఐరా పాప బీస్ట్ బాబుని పిలిస్తే డోర్స్ కూడా లాక్ చేసి ఉండడంతో ఐరా వాయిస్ లోపలికి వెళ్ళటం లేదు. మెడికల్ కిట్స్ అన్ని హాల్లో ఒక కార్నర్ కి పెట్టిస్తూనే నేను చెక్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ చేతన్ చెప్పడంతో సరే చూడు అంటూ కిచెన్ కి వచ్చిన ఐరా పాప చల్లగా ఏదైనా చేయమని చెప్పి రూమ్ కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. బయట నుంచి ఎంత పిలిచినా కూడా లోపల నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇక రుద్ర నెంబర్ కి ఫోన్ చేశాడు చేతన్. పాకెట్ లో తడిచిపోయిన ఫోన్ తీసుకుని ఆన్సర్ చేసిన రుద్ర, ఐఎమ్ నాట్ గుడ్, ఇట్స్ బర్నింగ్ ఇన్సైడ్, డూ సంథింగ్ క్విక్ అంటూ ఒక్కో పదం పట్టి పట్టి బరువుగా చెప్తూ ఉంటే వెంటనే అలర్ట్ అయిన చేతన్, ఇట్స్ ఫస్ట్ స్టేజ్ రుద్ర, ఇంకా నువ్వు నీ సెన్సెస్ లోనే ఉన్నావు, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ అండ్ ఓపెన్ ద డోర్ అంటూ రుద్రకి గైడ్ చేస్తూనే సెక్యూరిటీని లోపలికి పిలిచి ఫాస్ట్ గా పైకి పరిగెత్తాడు. బాడీ హీట్ మీద నుంచి దృష్టి బ్రీత్ మీదకి డైవర్ట్ చేస్తూ బ్రెయిన్ మీద ప్రెషర్ తగ్గిస్తూనే వచ్చి డోర్స్ తో పాటు ఐరన్ గేట్స్ కూడా ఓపెన్ చేశారు రుద్ర. లోపల నుంచి లాక్ తీసినా కానీ గేట్స్ బయట నుంచి లాక్ పెట్టిన సెక్యూరిటీ ఇద్దరు గేట్ దగ్గరే ఉన్నారు. చేతన్ గట్టి గొంతుతో సెక్యూరిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హడావిడిగా పైకి వెళ్లడం గమనిస్తూనే మింట్ షర్బత్ తీసుకుని ఐరా రూమ్ కి వచ్చింది ఇషాత్. అప్పటికే బాత్ ఫినిష్ చేసుకుని టవల్ మీద ఉన్న ఐరా పాప చల్లని షర్బత్ ఆవగా గుటక వేసి గొంతుని బాడీని చల్లబరుచుకుంటూ రిలాక్స్ గా లాంగ్ బ్రీత్ తీసుకుంటుంటే ఐరా పాప పచ్చి పాల దేహాన్ని కళ్ళప్పగించి చూస్తున్న ఇషాత్ కి నవ్వుతూ కన్నకొట్టి, అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా అంటూ టీజింగ్ అడిగితే తడబడుతూ పక్కకు తిరిగిన ఇష్రాత్, అది కాదు మేడం, మీరు రమ్మంటే లోపలికొచ్చేశాను, ఇలా ఉన్నారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు అంటూ ఇబ్బందిగా జవాబు పలుకుతూ ఉంటే, అమ్మాయిలా కనిపిస్తూ ఉంటే రమ్మన్నాను, అబ్బాయిలా తినేస్తావని నాకేం తెలుసు అని టీజ్ చేస్తూ ఉంటే మరింత ఇబ్బందిగా ముడుచుకుపోయిన ఇష్రాత్ ఫస్ట్ టైం ఐరా పాపలోని ఫ్రెండ్లీ నేచర్ ని పాజిటివ్ గా తీసుకుంది. డ్రింక్ బాగుంది, వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసావా అంటూ ఐరా అడిగితే, రుద్ర సార్కి సపరేట్ గా ప్రిపేర్ చేశాను మేడం, చేతన్ సార్కి ఇద్దామని చూస్తే దేనికో కంగారుగా పైకి పరిగెత్తారు, ఇప్పుడు ఇస్తాను మేడం అంటూ కదులుతున్న ఇష్రాత్ ని, టెన్షన్ గా ఉన్నాడా, దేనికి అంటూ డౌట్ గా అడుగుతూ ఉంటే, తెలీదు మేడం, సెక్యూరిటీ మీద అరుస్తూ పైకి పరిగెత్తారు అంటూ ఒక పక్క ఇష్రాత్ చెప్తూనే ఉంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయిన ఐరా గ్లాస్ పక్కన పెట్టేసి ర్యాక్ నుంచి ఫాస్ట్ గా డ్రెస్ తీసుకుంటూ, నువ్విక్కడే ఉండు, నేను చెప్పే వరకు బయటకు వెళ్ళకు అంటూ ఆర్డర్ వేసినట్టే గట్టిగా చెప్తూ అటు తిరిగి గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని ఐరా పరుగున బయటికి వస్తే అప్పటికే ప్రొఫెసర్ పంపించిన శాంపుల్స్ లోడ్ చేసుకుని కిందకి వస్తున్నాడు చేతన్. కంగారుగా వస్తున్న ఐరాని చూడడమే, రుద్రలో హీట్ జనరేట్ అయింది, స్టేజ్ 1, బ్రీతింగ్ హోల్డ్ చేస్తున్నాడు, కిట్ ప్రిపేర్ చేయి క్విక్ అంటూ ఎవరో తరుముతున్నట్టు చెప్తూనే తనతో తీసుకొచ్చిన స్పెషల్ మెడికల్ కిట్ ఐరా చేతికిచ్చి లోపలికి పరిగెత్తాడు చేతన్. ఫాస్ట్ గా అక్కడే ఉన్న టేబుల్ మీద కిట్ ఓపెన్ చేసి అందులో ఉన్న 3 రకాల ట్యూబ్స్ కి లిక్విడ్ యాడ్ చేసిన ఐరా క్షణాల్లో శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి కావలసిన డీటెయిల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని రుద్ర రూమ్ గేట్ దగ్గరికి చేరుకుంటే తడి బట్టలతో డోర్ పక్కనే గోడకి నిలబడి ఉన్న రుద్ర కళ్ళు మూసుకొని బ్రెయిన్ ని కామ్ డౌన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. స్ట్రెస్ తీసుకోవద్దు రుద్ర, స్టే కామ్, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ అంటూ చేతన్ అడ్వైస్ చేస్తూ ఉండగానే బాడీ మీదున్న ఫుల్ సూట్ రిమూవ్ చేసి హ్యాండ్ ముందుకు చాపాడు రుద్ర. ఇది హీట్ ని కంట్రోల్ చేయడానికి, 10 మినిట్స్ కి నెక్స్ట్ సెడేషన్ ఇస్తాను అంటూ అప్పటికే చేతుల మీద ఉబికి వస్తున్న నరాలను నెమ్మదిగా రబ్ చేస్తూ డ్రగ్ ఇంజెక్ట్ చేస్తున్నాడు చేతన్. బరువుగా సాగుతున్న ఊపిరిని హ్యాండిల్ చేస్తూనే, అమ్మలెక్కడుంది అంటూ అడుగుతున్న రుద్ర స్వరం కష్టంగా వస్తూ ఉంటే, బయటుంది, డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, ఆ ఫీలింగ్ నిన్ను మరింతగా లొంగ తీసుకుంటుంది, థింక్ పాజిటివ్, ఇది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది అంటూ
చేతన్ మోటివేట్ చేస్తూనే ఉన్నా, నో చేతన్, దిస్ ఇస్ జస్ట్ లైక్ ఫస్ట్ వేవ్. బాపు ఇంట్లో జరిగినట్టు లేదు ఇప్పుడు నాకు. ఐ కెన్ ఫీల్ మోర్ పవర్ఫుల్ దాన్ దట్. ఆ రోజు సారా మాట్లాడాలి అంటే బయటకు వెళ్ళాను. తనతో మాట్లాడుతూనే ఉన్నాను. నాలో చేంజెస్ వచ్చేశాయి. విత్ ఇన్ మినిట్స్లో ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఇంట్లో కూడా అలాగే జరిగింది. బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏం జరిగినా సరే అమ్మలు ఎఫెక్ట్ అవ్వకూడదు. సెక్యూరిటీ వచ్చేసుంటారు. నన్ను ఇంట్లో లాక్ చేసి బయటకు వెళ్ళిపోండి అంటూ తనను తాను బలంగా గోడకి అదిమి పెట్టుకుంటూ అడ్వైస్ చేస్తూ ఉన్న టైంలోనే లోపలికి వచ్చేసింది ఐరా. అప్పుడే విరిసిన కమలాన్ని స్పృశించిన ఫీలింగ్ శరీరాన్ని తాకినట్టు కళ్ళు తెరిచిన రుద్రకు ఎదురుగా ఎర్రటి కళ్ళతో ఐరా కోపాన్ని కక్కుతూ ఉంటే హాఫ్ నేకెడ్ బేర్ బాడీతో గోడకి బొమ్మలా అతుక్కుపోయాడు రుద్ర. ఐరాతో వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ అడుగు దూరంలో రుద్ర అంగుళం కదిల్లా అడ్డుకునే విధంగా పొజిషన్లో నిలబడితే, అమ్మలు అంటూ భయం బాధ గొంతులో కలగలిపి పలికిస్తున్న రుద్ర పిలుపుకి రెస్పాండ్ అవ్వకుండా తన పని తన డ్యూటీ అన్నట్టు సెకండ్ హ్యాండ్ కి బెల్ట్ వేసి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటోంది ఐరా. వద్దు, దూరంగా ఉండు అని చెప్పే స్టేజ్ ఐరా ఎప్పుడు దాటిపోతే ఇప్పుడు ఆ పాయింట్ తెచ్చి టైం వేస్ట్ చేయకుండా రుద్ర బాడీలోని చేంజెస్ అబ్జర్వ్ చేస్తూనే వేగంగా ఐరాతో కలిసి వర్క్ చేస్తున్నాడు చేతన్. దొమ్మి చేయడానికి అన్నట్టుగా ఒకేసారి 50 మంది ఇంట్లోకి వచ్చేస్తే డోర్ దగ్గర నుండి తొంగి తొంగి చూస్తున్న ఇష్రాత్ ఒక్కసారిగా భయపడి, సార్, ఇంటి మీదకి ఎవరు వచ్చారు అంటూ రుద్ర రూమ్ లోకి పరుగు మీద వస్తే బయట కన్నా ఇక్కడ లోపల సైలెన్స్ ఇష్రాత్ ని మరింత భయపెట్టింది. గోడకి నిలబడి పోనక వచ్చిన వాళ్ళ నెమ్మదిగా ఊగుతున్న రుద్ర, అతనికి సూదులు పడుస్తున్న ఐరా చేతన్, పొజిషన్ లో స్టన్ గన్స్ తో సెక్యూరిటీ, అదంతా చూస్తున్న ఇష్రాత్ కి గుండె ఆగిపోయినట్టు ఒక్కసారిగా భయం కమ్మేసి చెమటలు పుట్టిస్తున్న నిశ్శబ్దంలో డోర్ కి అతుక్కుపోతే బయట వచ్చిన 50 మంది నుంచి బలంగా సౌష్ఠవంగా ఉన్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని గుర్తుపట్టిన చేతన్ కళ్ళతోనే ఏదో చెప్పేసరికి, బయటే ఉంటాను సార్ అంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గురించి మాత్రమే తెలిసిన ఇష్రాత్ కి గుంజన్ బ్యాచ్ గురించి ఐడియా లేదు. ఆ గందరగోళం నుంచి ఇంకా తను బయటకు రాకముందే, ఇష్రాత్ అంటూ ఐరా పెట్టిన పొలికేకకి ఉలిక్కిపడి చూసిన ఇష్రాత్ బెదురుతూనే దగ్గరికి వస్తే క్లోజ్ చేసిన మెడికల్ కిట్ ని చేతికిచ్చి, పైకి తీసుకుపదా అంటూ చెప్పి చేతని చూసింది ఐరా. డిజిటల్ మీటర్ మీద చూపిస్తున్న టెంపరేచర్ ఐరాకి చూపించి 104 అంటూ చేతన్ చెప్తూ ఉంటే, సంథింగ్, ఏదో మిస్ చేసాం మనం అంటూనే రుద్ర హార్ట్ మీద చేతి నుంచిన ఐరా పాపలో మొదటిసారి భయం తొంగి చూసింది. సైలెన్స్ ని బీట్ చేస్తున్న రుద్ర హార్ట్ బీట్ అమ్మల చేతిని భయపెడుతూ ఉంటే కళ్ళు మూసుకుని ఉన్న రుద్ర చెంప మీదకి చేరుతున్న ఐరా చేతిని హోల్డ్ చేసి, తీసుకువెళ్దాం, మానిటర్ అటాచ్ చేయాలి అంటూ చేతన్ గుర్తు చేయడంతో తన ఎమోషన్స్ కట్టిపెట్టి తప్పుకుంది ఐరా. రుద్ర 2 చేతులు దగ్గరికి లాక్ చేసి సెక్యూరిటీ సాయంతో రూమ్ నుండి బయటకు తీసుకొస్తూ ఉంటే అరేంజ్మెంట్స్ చుట్టానికి ఐరా ముందుగానే పైకి పరుగులు పెడితే హాల్ నిండా ఉన్న జనాన్ని చూస్తూనే బిక్కు బిక్కుమంటూ ఏటూ కదలకుండా నిలబడింది ఇష్రాత్. రుద్ర ఊపిరి బలం పుంజుకుంటుంటే అతనిలోని చేంజెస్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న చేతన్, ఫాస్ట్ గా నడవండి అంటూ హడావిడి పెడుతూనే కళ్ళు మూసుకుని బ్రీత్ మీద ఫోకస్ పెట్టిన రుద్రను మెట్లెక్కిస్తూ ఉండగానే గుంజన్ బ్యాచ్ లో నుంచి విసరగా ఒక బాల్ వాళ్ళ మీదకు వచ్చింది. ఆ బాల్ నేలను తాకడమే బ్లాస్ట్ అయ్యి దానిలో నుంచి వచ్చిన పొగ ఒక్కసారిగా గాలిని చుట్టేస్తే ఊహించని అటాక్ నుంచి తేరుకునే లోపే గాలిలో కలిసిన స్మోక్ రుద్ర ఊపిరిలో మిక్స్ అయిపోయింది. తమ మధ్యలో నుంచి వచ్చిన బాల్ కి, ఎవడ్రా అంటూ గుంజన్ బ్యాచ్ వాళ్ళలో వాళ్ళు చెక్ చేసుకుంటూ హడావిడి స్టార్ట్ చేస్తే వేగంగా తన ఒంటి మీద షర్ట్ పీకేసి రుద్ర ముక్కు నోరు కలిపి క్లోజ్ చేసి తల వెనక్కి మడిచేసిన, ఫాస్ట్ గా పైకి తీసుకువెళ్లి బెడ్ కి లాక్ చేయండి అంటూ తొందర పెట్టి సెక్యూరిటీతో రుద్రను పైకి పంపిస్తూనే ఎగ్జిట్ ఫ్యాన్ ఆన్ చేయడానికి వెనక్కి తిరిగాడు. సెక్యూరిటీ ఇద్దరు బలమైన వాళ్లే అయినా కూడా క్షణ క్షణానికి రుద్ర బాడీ వెయిట్ పెరుగుతున్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటే పూర్తి స్ట్రెంగ్త్ ఇన్వెస్ట్ చేసి పైకి తీసుకువెళ్లేసరికి రుద్ర బాడీలో మూమెంట్ వేగంగా మారిపోతూ ఉండడంతో రూమ్ లోకి తీసుకురావడమే రుద్రను బెడ్ మీద పడేసి ఆదిమి పట్టుకున్నారు సెక్యూరిటీ. షర్ట్ తో కట్టేసి ఉన్న రుద్ర ఫేస్ కి ఐరా సెక్యూరిటీని చూస్తే కింద జరిగింది వాళ్ళు చెప్తూ ఉండగానే రుద్ర హ్యాండ్స్ బెడ్ కి లాక్ చేసి ముక్కుకి అడ్డుగా ఉన్న షర్ట్ రిమూవ్ చేసిన ఐరా వెంటనే ఆక్సిజన్ మాస్క్ తగిలించింది. ఎర్రగా మారిన కళ్ళను రుద్ర ఒక్కసారిగా తెరిచేసరికి ఆ వేగానికి అదిరిపాటుతో వెనక్కి పడబోయేదే సెక్యూరిటీని తట్టుకొని ఆగింది.
కింద ఆక్సిజన్ మింగేస్తున్న స్మోక్ మధ్యలో ఏసీలు ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేయండి అంటూ అరుస్తూనే ఎగ్జిట్ ఫ్యాన్ ఆన్ చేసిన చేతన్ అప్పటికి దగ్గుతూ ఉంటే బ్యాచ్ మొత్తం అదే పనిగా దగ్గుతూ తమలో ఉన్న దొంగను పట్టుకోవడానికి ట్రై చేస్తూనే చేతన్ చెప్పినట్టు చేస్తున్నారు. ఇష్రాత్ మెట్ల మూలకి చేరిపోయి చున్నితో ముక్కుని కవర్ చేసుకుని భయంతో కేకలు పెడుతూ ఉంటే ఇంతలోనే బయట నుంచి గుమ్మంలోకి దూసుకొచ్చిన వ్యక్తి మరో 2 బాల్స్ ఇంట్లోకి విసిరి తలుపులు క్లోజ్ చేయడానికి ట్రై చేశాడు. తమలోని వాడు అనుకున్న గుంజన్ బ్యాచ్ అలర్ట్ అవ్వడంతో పాటే వాడి పొట్టలో కాలితో ఇచ్చిన కిక్ తో వాడు డోర్స్ వదిలేసి ఎగిరెళ్లి బయటపడితే వాడి వెనకే బయటకు వచ్చిన ఇద్దరు గాలి కోసం వస్తున్న మిగతా వారు అప్పుడే గేట్లో నుంచి లోపలికి వస్తున్న వ్యాన్స్ చూస్తూనే వెంటనే సిచ్యుయేషన్ కి కనెక్ట్ అయ్యి అరే ఒక్కడి కాదు మన మీద అటాక్ జరుగుతుందిరా అంటూ బయట నుంచి అరవడమే చేతన్ వెంటనే అలర్ట్ అయ్యాడు. కిచెన్ లో సిలిండర్ ఆఫ్ చేసి అటు సైడ్ నుంచి బాల్కనీలోకి వెళ్లి విశ్వక్కి కాల్ చేసి సెక్యూరిటీ కావాలి అని చెప్తూనే పూర్తిగా బయటకు వచ్చిన చేతన్ 2 వ్యాన్స్ లో నుంచి ఒకరి తర్వాత ఒకరిగా దిగి గోడ కడుతున్న రౌడీలను చూస్తూ ఉన్నాడు. ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ వేగంగా కదులుతున్న ఐరా కళ్ళలో నీళ్ల సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఈ విధంగా వర్క్ చేయని ఐరా రుద్ర చేతులకు హార్ట్ మీద తలకి మానిటర్ స్ట్రిప్స్ అటాచ్ చేసి మిషన్ సెట్ చేస్తూ ఉండగానే ఆ రూమ్ లోకి రొప్పుకుంటూ వచ్చినవాడు మన మీద అటాక్ జరుగుతుంది మేడం అంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇష్రాత్ ఎక్కడుంది అంటూ పెద్ద గొంతుకతో ఆ వచ్చిన వాడిని అడిగింది ఐరా. నాకు కనిపించలేదు మేడం, చాలా మంది వచ్చారు, బయట లాక్ చేసుకుంటున్నాము, మీరు లోపలే ఉండండి అని చెప్తూ ఉంటే వెయిట్ అంటూ వాడిని ఆపిన ఐరా బెడ్ మీద ఎగురుతున్న రుద్రను చూసింది. అది ట్రిగ్గర్ అవుతున్న స్టేజ్ కావడంతో నెమ్మదిగా తన మీదకి వంగి మై డియర్ బీస్ట్, నీకు తెలుసు నువ్వెవరో, నీలో నాకు ఇష్టమైన మృగాన్ని నీలోనే ఉంచు, దాన్ని బయటకు తెచ్చి నిన్ను నువ్వు కోల్పోకు, నీ కోసం నువ్వు నిలబడితేనే నువ్వు అందరినీ రూల్ చేయగలవు అంటూ బెడ్కి లాక్ చేసిన రుద్ర హ్యాండ్ మీద నుంచి తన చేతిని నెమ్మదిగా అతని చేతిలోకి చేర్చి వేళ్లని లాక్ చేస్తూ ఐరా చెంపకు ముద్దు పెడితే అమ్మలకి రెస్పాండ్ అవుతూ గిరుక్కున తల తిప్పిన రుద్రను భయంతో నిండిన ఆరాధనతో బీస్ట్ బాబుని కన్నిటి తెరల మధ్య ఆర్తిగా పలకరిస్తోంది ఐరా. ఊపిరి బిగిస్తూనే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ రూమ్ దద్దరిల్లేలా ఆర్డర్ వేసిన రుద్రలో భయాన్ని సైతం జరిపించే ఆవేశం, ఇంకా నిస్సహాయతతో నిండిన ఆవేదన. సెగలు కక్కుతున్న ఊపిరి మధ్య నిప్పులు చెరుగుతున్న రుద్ర కంటి కొనల నుంచి సన్నగా ఒక్కో కన్నీటి చుక్క జారి కిందకి పడుతూ ఉంటే సెక్యూరిటీ కూడా ఒలిక్కిపడిన ఆ గర్జనకు అమ్మలు కన్నీటితో బీస్ చేతిని వదిలింది. ఆక్సిజన్ లెవెల్లో సడన్ గా వచ్చిన చేంజ్ తో రుద్రకి ఇచ్చిన మెడిసిన్ పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు. డాక్టర్ ఎక్కడున్నా ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉండాలి, కింద మీరు చూసుకోండి అంటూ వాడికి చెప్పి రుద్ర కదలకూడదు, ఈ వైప్స్ కదలకూడదు, లోపల నుంచి మీరు లాక్ చేసుకోండి అంటూ సెక్యూరిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన కిందకి పరుగులు పెడితే మెట్ల కింద అన్కాన్షియస్ స్టేజ్ లో ఊపిరి బిగపట్టుకుని భయంతో వెణికిపోతూ ఉంది ఇష్రాత్. రుద్ర శాంపుల్ ఉంచిన మెడికల్ కిట్ తన దగ్గరే ఉంటే ఇల్లంతా ఆక్రమించుకున్న పొగ మనుషుల్ని కనబడనివ్వకుండా చేస్తోంది. మాస్క్ వేసుకుని ఇష్రాత్ కోసం వెతుకుతున్నాయిరా. ఇష్రాత్ ఎక్కడున్నావు, ఒక్కసారి రెస్పాండ్ అవ్వు అంటూ అరుస్తూనే తనకు కనిపించిన మరొక ఇద్దరికి కూడా ఇష్రాత్ ని వెతకమంటూ కంగారు పెట్టింది. విండోస్ మాత్రమే తెరిచి ఉంటే మిగతా అన్ని డోర్స్ లాక్ చేసున్నాయి. ఎగ్జిట్ ఫ్యాన్స్ పొగను బయటకు పంపుతూ ఉన్నా కానీ ఇల్లంతా నిండుకున్న స్మోక్ కి ఆ స్పీడ్ సరిపోవటం లేదు. ఉక్కపోత, ఒళ్ళంతా చెమటలు, పొగ వలన కళ్ళు ముక్కు మంటలు పెట్టేస్తూ నీళ్లు ధార కట్టేస్తూ ఉంటే మాస్క్ ఉన్న బ్రీతింగ్ కష్టమవుతోంది. టవర్స్ చుట్టుకొని వెతుకుతున్న ఐరాతో పాటు మిగతా ఇద్దరి పరిస్థితి కూడా అదే. వాళ్ళిద్దరిని కూడా చెయ్యి పట్టి లాక్కొచ్చి ఓపెన్ చేసిన కిటికీల దగ్గరికి తోసిన ఐరా బయట నుంచి వస్తున్న గాలి కోసం ఆ కిటికీ మీద పడిపోతే బయట మొత్తం రణరంగంలా ఉంది. వందల మంది మధ్య జరుగుతున్న కొట్లాట ఒక్కసారిగా ఐరాను భయపెట్టింది. అటువంటి గొడవను చూడడం అదే మొదటిసారి కావడంతో ప్రతి ఒక్కరూ లోపలికి రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గుంజన్ రౌడీలు శతవిధాలా అడ్డుకుంటుంటే వాళ్ళ మధ్యలో నుంచి దెబ్బలు తగలకుండా చేతిని తీసుకొస్తున్నారు ఐరా చెప్పి పంపిన మనిషి. లోపల నుంచి కూడా డోర్స్ లాక్ చేసి ఉండడంతో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న వాళ్ళే ఇప్పుడు ఐరాకి సపోర్ట్ చేస్తున్నారు. మనకి టైం లేదు, ఫాస్ట్ గా ఇష్టార్ట్ ఎక్కడుందో వెతకండి అని చెప్తూనే సోఫా కుషన్ కవర్ ముఖానికి గట్టిగా చుట్టుకొని ఐరా కదిలితే తన వెనక్కి మిగతా ఇద్దరు కూడా వేగంగా కదిలారు. దొంగలు, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న గుంజన్ మనుషులు కనుక వాళ్ళకి హైడింగ్ స్పాట్స్ మీద గట్టి గ్రిప్ ఉండడంతో
ఆ విధంగా వెతుకుతూనే మెట్ల కింద ఇష్రాత్ని కనిపెట్టి, మేడం ఇక్కడ అంటూ అరవడమే పరుగున వచ్చిన ఐరా సోషొచ్చి పడిపోతున్న ఇష్రాత్ చెంపలు చరిచి సెన్స్లోకి తెప్పించి మెడికల్ కిట్ గురించి అడిగితే దాని ఇంపార్టెన్స్ తెలియని ఇష్రాత్ దూరంగా పడిపోయి ఉన్న మెడికల్ కిట్ చూపించడమే వేగంగా మెడికల్ కిట్ అందుకున్న ఐరా తనని తీసుకుని అంటూ ఫాస్ట్ గా వెళ్లి బ్యాక్ డోర్ ఓపెన్ చేసింది. తోటకూర కాడలా మనిషి మీద పడిపోయి ఉన్న ఇష్రాత్ చెంపలు తట్టి, పిలిచే వరకు బయటికి రావద్దు, రూమ్ లోనే ఉండు, పానిక్ అవ్వద్దు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే తీసుకువెళ్ళమని వాళ్ళతో చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళగానే వెంటనే మళ్ళీ డోర్స్ లాక్ చేసేసింది. ఒక్క క్షణం, ఒక్క క్షణం తన చేతిలో ఉన్న రుద్ర శాంపిల్స్ గురించి ఆలోచించిన ఐరా ఏమనుకున్నదో పరిగెత్తుకుంటూ మళ్ళీ రుద్ర ఉంచిన రూమ్ లోకి వచ్చి బెడ్ మీద అరుస్తూ ఎగిరెగిరి పడుతున్న రుద్ర అతన్ని పట్టుకుని ఆపుతూ హదిమి పెట్టడానికి ప్రయత్నిస్తున్న సెక్యూరిటీ ప్రయత్నాలను గమనిస్తూనే మళ్ళీ రుద్ర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మరో బాక్స్ లో పెట్టి, వదలదు, హోల్డ్ చేయండి, ఇప్పుడే వస్తాను అంటూ సిరంజ్ ప్యాకెట్స్ తీసుకుని పరుగుల మీద కిందకి వచ్చి తన బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్స్ లాక్ చేసేసుకుంది. కిచెన్ డోర్ నుంచి చేతని లోపలికి తోసి, బయట మేం చూసుకుంటాం సార్, మీరు సార్ సంగతి చూసుకోండి అంటూ డోర్స్ వేసేస్తే రౌడీలైతేనేం ఏమైంది నమ్మకంగా నిలబడి ఆపత్కాలంలో ఆపద్బాంధవులా మారారు అనుకున్న చేతన్ విండోలో నుంచి బయట జరుగుతున్న కొట్లాట లోపలున్న ఇద్దరిని అలర్ట్ గా ఉండమని చెప్పి పైకి పరిగెత్తాడు. అభద్ర సిచ్యుయేషన్ చెయ్యి దాటిపోతే బయట గేట్స్ దగ్గర వరకు వేగంగా దూసుకువచ్చిన 2 జీప్స్ లో నుంచి మరో పాతిక దాకా గుంజన్ మనుషులు దిగితే మరో పక్క ఇంటి అన్ని వైపుల నుంచి డోర్స్ మీద చేస్తున్న దాడి ఉధృతంగా మారింది. చేతని లోపలికి పంపిన కిచెన్ డోర్, హాల్లో లెఫ్ట్ సైడ్ కారిడార్ డోర్ ఒకేసారి పగలు కొట్టిన రౌడీలు లోపలికి దూసుకొస్తే ఆ తర్వాత 2 నిమిషాలకే ఐరా బెడ్రూమ్ డోర్ పగిలిపోయింది. రౌడీలను చూడడమే మెడికల్ కిట్ తో ఫ్రంట్ డోర్ నుంచి ఐరా పరుగులు పెడితే కట్టెలు తెంచుకున్న రుద్ర పోటెత్తిన ఉప్పెనలా చేతను విసిరికొట్టి సెక్యూరిటీని డోర్స్ మీదకు విసరడంతో అవి బ్రేక్ అయిపోయాయి. లోపల నుంచి లాక్ చేసిన ఐరన్ డోర్స్ రుద్రను ఆపలేకపోతే మెడికల్ కిట్ తో హాల్లోకి వచ్చిన ఐరా పై నుంచి ప్రజ్వలిస్తున్న వేడితో వేగంగా దిగుతున్న రుద్ర కంట్లో పడడమే నిలబడిపోయింది. ఒక పక్క అందుకోవాలని రౌడీలు, మరో పక్క ఆవేశంతో రగిలిపోతూ రుద్రుడు, మధ్యలో ఐరా. మరి ఇప్పుడు ముందు నొయ్యి వెనక పోయేలా ఉన్న ఐరా ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలుగుతుందా? అసలు అప్పటికప్పుడు అటాక్ చేసిన ఆ రౌడీలు ఎవరు? దేనికోసం అటాక్ చేశారు? రుద్ర బ్లడ్ శాంపిల్స్ తీసుకుపోతారా, లేక రుద్ర చేతిలో వాళ్లే పైకి పోతారా? రుద్రలో నిద్రలేచిన బీస్ట్ ను హమ్మలు కంట్రోల్ చేయగలుగుతుందా? దీనంతటికీ కారణమైన ఇష్రాత్ అని తెలుసుకుంటే తన పరిస్థితి ఏమిటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.